మనిషి నిత్యావసరాలలో నీళ్ల ప్రాధాన్యం ఎంతో మనకు తెలుసు. ఇప్పుడు మహానగరం చుక్క నీరు లేకుండా తయారైంది. ఆ మహానగరమే బెంగళూరు. సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే జనాలు బెంగళూరును వదిలి వేరే నగరాలకు వెళ్లిపోయేంతగా. ఇంతకు ముందు బోర్ వేయాలంటే 100 ఫీట్ల లోతులోనే గ్రౌండ్ వాటర్ లభించేది. మరిప్పుడు అలా కాదు. 1800 ఫీట్ల వరకు తవ్వినా నీటి జాడ లేదు. బెంగళూరు కథ అనేది భారత్ కి ఒక హెచ్చరిక లాంటిది. ఈ సమస్యను మనం ట్యాకిల్ చేయలేకపోతే మన దేశ భవిష్యత్తు ఒక మహా ఉత్పాతంలో పడుతుంది. ఈ వీడియో టాపిక్ చాలా సీరియస్ విషయం. మన కుటుంబం పట్ల, మన దేశం పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. ఈ రోజు మనకు నీరు పుష్కలంగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్ అంతా ఇలాగే ఉంటుందనే గ్యారెంటీ ఏమీ లేదు. రోజులో కేవలం 1 గంట మాత్రమే మనకు నీరు లభించవచ్చు, లేకపోతే వాటర్ కట్స్ ఉండొచ్చు. హౌ బ్యాడ్ ఈజ్ ద సిచ్యుయేషన్? బెంగళూరును ముద్దుగా సిలికాన్ వ్యాలీ అని పిలుస్తామని మనకు తెలుసు. స్టార్టప్స్ కు, ఐటీ హబ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. 2024లో బ్రేకింగ్ న్యూస్ ఏమంటే బెంగళూరు నీళ్ళలో రామచంద్ర అని అల్లాడిపోతోంది. తాగునీటి కోసం తండ్లాడుతోంది. బెంగళూరు వాటర్ సప్లై ఫెయిల్ అయింది. ఇంతకీ బెంగళూరుకి నీళ్లు ఎక్కడ నుండి వస్తాయి అనే ప్రశ్న వేసుకుంటే జవాబు ఏంటంటే 70% బెంగళూరు నీటి అవసరాలు కావేరీ నది తీరుస్తుంది. మిగతా 30% గ్రౌండ్ వాటర్ తీరుస్తుంది. అయితే గ్రౌండ్ వాటర్ వాడకం విపరీతంగా పెరిగి మొత్తం పంప్ అవుట్ అవ్వడం జరిగింది. అంతేగాని గ్రౌండ్ వాటర్ తిరిగి రీఛార్జ్ జరగలేదు. అప్పుడు భూగర్భంలో నీళ్లు అడగంటిపోయాయి. ఉదాహరణకు మన ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ నే తీసుకోండి. దానికి అవుట్లెట్ పైపు, ఇన్లెట్ పైపు రెండూ ఉంటాయి. ఇన్లెట్ పైపు ద్వారా ట్యాంక్ లోకి వచ్చే నీటి కంటే అవుట్లెట్ పైపు ద్వారా బయటికి పోయే నీరు ఎక్కువైతే ఏమవుతుంది? ఒకానొక మూమెంట్ లో ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఇదే మాదిరిగా గ్రౌండ్ వాటర్ ఖాళీ అయింది బెంగళూరులో. బెంగళూరులో కాంక్రీటైజేషన్, బిల్డింగ్స్, రోడ్స్ తో అర్బనైజేషన్, అదే పట్టణీకరణ అనేది 1000% పెరిగింది. కానీ వాటర్ బాడీస్ అంటే సరస్సులు, చెరువులు, కుంటలు, వాగులు మొదలైన వాటి సంఖ్య మాత్రం 80% తగ్గిపోయాయి. బెంగళూరు నీటి సమస్య ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఎందుకంటే నగరాన్ని అభివృద్ధి చేయడానికి బెంగళూరుకు ఒక మాస్టర్ ప్లాన్ తయారైంది. దాని ప్రకారం కొత్త బిల్డింగులు కట్టారు. ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఐటీ పార్కులను ఏర్పాటు చేశారు. కానీ ల్యాండ్ లిమిటెడ్ కదా, దాంతో వాళ్ళ కన్ను వాటర్ బాడీల మీద పడింది. వాటిని పూడ్చేసి ఉన్న చెట్లను నరికేసి ఆ ప్రాంతాలను నివాస యోగ్యాలుగా చేశారు. ఒక ప్రాంతం డెవలప్ అయిందంటే ఆటోమేటిక్ గా జనాభా పెరుగుతుంది. దాంతో వారి నీటి అవసరాలు కూడా పెరుగుతాయి. కానీ దానికి ఒక ప్లానింగ్ అంటూ లేదు. దాని గురించి చర్చ కూడా లేదు. ఎప్పుడైతే బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ పర్మిషన్ వస్తుందో నీరు ఎక్కడి నుండి వస్తుంది అని కనీసం ఆలోచించరు. చట్టం ప్రకారం ఏముందంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షం ఏ గ్రామంలో పడినా, ఏ పట్టణంలో పడినా ఆ వర్షపు నీటిని వృధా కాకుండా డైరెక్ట్ గా సేకరించడం. ఈ వాటర్ ని క్లీన్ చేసి స్టోర్ చేసి సాగునీరుగా లేదా త్రాగునీరుగా వాడడం. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ ని రీఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించడం. ఎందుకంటే మనకు ప్రాథమిక నీటి వనరు వర్షమే కదా. కానీ ఈ చట్టం నిజంగా అమలు జరిగి ఉంటే ఈ రోజు బెంగళూరుకి ఈ నీటి సమస్య వచ్చి ఉండేది కాదు. మరియు 70% నీళ్లు బెంగళూరుకి కావేరీ నది నుండే వస్తాయని అనుకున్నాం కదా. ఈ నది పూర్తిగా వర్షాల మీదనే ఆధారపడుతుంది. మాన్సూన్స్ బాగుంటే నదిలో నీళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మాన్సూన్స్ బాగా లేకుంటే నది ఎండిపోతుంది. ఇప్పుడు కావేరీలో నీళ్లు లేవు. దాంతో దాని ప్రభావం బెంగళూరు మీద, అక్కడి ప్రజల మీద పడింది. బెంగళూరు యొక్క అతి పెద్ద సమస్య ఏమంటే ఇప్పుడున్న వాటర్ బాడీస్ అన్ని ఆక్రమణకు గురి కాబడ్డాయి. అవన్నీ ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం వాడుకున్నారు. లేకులను మట్టితో నింపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి అఫెక్ట్ అయ్యాయి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు వరదలు ఈజీగా వచ్చాయి. ఇండియాస్ వాటర్ ఫ్యూచర్ 2018లో నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ ని పబ్లిష్ చేసింది. అది ద కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్. అందులో వాటర్ రిసోర్సెస్, వాటర్ అవైలబిలిటీ, వాటర్ స్కేర్సిటీ మీద వాటర్ ఇండెక్స్ ను రూపొందించారు. ఆ రిపోర్ట్ ఫస్ట్ పేజీలో ఉన్నదేమంటే ఇండియాలో 60 కోట్ల మంది తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ఉన్నారని, ప్రతి సంవత్సరం శుభ్రమైన రక్షిత మంచి నీళ్లు దొరక్క 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని. ఈ వాటర్ షార్టేజ్ వల్ల మనకు ఎంత నష్టమో తెలుసా? మన దేశ జీడిపిలో 6% నష్టపోతున్నాం. 2% జీడిపి హెల్త్ కేర్ మీద ఖర్చు పెడుతున్నాం. అయితే సమస్య ఏమిటంటే ఇండియా అభివృద్ధి చెందుతోంది, జనాభా పెరుగుతోంది, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. దాంతో నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటికీ ఇండియా దగ్గర ఒక కాంక్రీట్ ప్లాన్ అంటూ లేదు. ఈ
నీటి కొరత వల్ల మల్టీ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణకు నీళ్లు లేకుండా వ్యవసాయం ఎలా చేస్తాము, ప్రతి సంవత్సరం ఒకే రకమైన పంటలను ఎలా పండిస్తాము, జనాలు కలుషిత నీరు పొందుతున్నారు, దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ విధంగా ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. వాటర్ ట్యాంకర్లను భరించే వాళ్ళ పాయింట్ వేరే విధంగా ఉంటుంది. కానీ డబ్బు లేని వాళ్ళు ఎలా నీళ్లను పొందుతారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నీళ్లను పొందుతారు, ఇలాంటి సమస్యల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం అని ఎవరనుకుంటారు. వాటర్ షార్టేజీకి ఫుడ్ సెక్యూరిటీకి మధ్య సంబంధం ఉంది. దురదృష్టవశాత్తు ఇండియా వరి, చెరకు లాంటి నీళ్లను అత్యధికంగా వాడుకునే పంటలను పండిస్తుంది, ఎగుమతి కూడా చేస్తుంది. దీనివల్ల మనం వాటర్ సెక్యూరిటీలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ లో ఉన్నాయి. దీని అర్థం మన గవర్నమెంట్ కి వీటి గురించి అంతా తెలుసు, కానీ వాళ్ళు దీని మీద ఎలాంటి చర్య తీసుకోరు. ఒకవేళ ఏదైనా పాలసీ చేసినా కూడా అది ప్రాపర్ గా అమలు జరపరు. అత్యధిక పంచదారను ఇండియా పండిస్తుంది. షుగర్ బఫర్ స్టాక్స్ ను ఏర్పాటు చేస్తాం, అంతేకాకుండా ఎగుమతి చేస్తాం. అది ప్రాఫిటబుల్ అని కాదు. అధిక పంట వల్ల ధరలు క్రాష్ అవుతాయి. అత్యధిక షుగర్ కేన్ పంటను మనం పండిస్తాం, దాని నుండి ఇథనాల్ ని ఉత్పత్తి చేస్తాం. భారత్ యొక్క 62% నీటి అవసరాలు గ్రౌండ్ వాటర్ నుండే తీరతాయి. ఇండియా మెజారిటీ థర్మల్ పవర్ ని జనరేట్ చేస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ వాటర్ ని వాడుకుంటాయి. ఈ వాటర్ షార్టేజ్ వల్ల మన విద్యుత్ ఉత్పత్తి కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. మన సామర్థ్యానికంటే తక్కువగా విద్యుత్తుని మనం ఉత్పత్తి చేస్తాము. సొల్యూషన్స్ టు ద వాటర్ క్రైసిస్. వాటర్ క్రైసిస్ మరియు బెంగళూరు సిచ్యువేషన్ అనేది ఇండియాకి ఒక హెచ్చరిక లాంటిది. ఒక రైట్ స్టెప్ తీసుకోవాలనుకుంటే ఇంకా టైం ఉంది. దాంతో దేశాన్ని రక్షించే వాళ్ళం అవుతాం. ఈ వాటర్ షార్టేజ్ అండ్ వాటర్ క్రైసిస్ అనే సమస్యను ట్యాకిల్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. అవి వ్యక్తిగతంగా మరియు పాలసీ పరంగా. అయితే వాటిని సరిగ్గా అమలు చేయడం ముఖ్యం. ఎందుకంటే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ మరియు అర్బనైజేషన్ చాలా పెరుగుతోంది. అందువల్ల నీటి అవసరాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి స్టెప్ ఏంటంటే నీటికి అంతం లేదు అనే నమ్మకాన్ని వదిలేయాలి. అన్లిమిటెడ్ మరియు ఇన్ఫినిట్ వాటర్ ఇండియాలో లేదు. గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు గ్లేషియర్ల మూలంగా ప్రవహిస్తున్నాయి. ఎప్పుడైతే గ్లేషియర్లు కరిగిపోతాయో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ భవిష్యత్తులో ఈ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే గ్లేషియర్లు లేవో అప్పుడు ఈ నదుల ఉనికి అనుమానం. ప్రపంచ జనాభాలో 16% ఇండియాలో ఉన్నారు. అదే నీళ్ల విషయానికి వస్తే ప్రపంచంలోని మొత్తం నీటిలో 4% మాత్రమే ఉంది. అంటే ప్రతి నీటి బొట్టును జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే వేరే అవకాశం లేదు మనకు. వ్యక్తిగతంగా గాని సొసైటీ పరంగా గాని మనం ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒక విషయం గుర్తుంచుకోండి, వాటర్ ని రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటే ఎన్నిసార్లైనా రీయూజ్ చేసుకోండి. అప్పుడే నీ వాటర్ డిమాండ్ ర్యాపిడ్ గా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఎయిర్ కండిషనర్ యొక్క వాటర్ కలెక్ట్ చేసి వాష్రూమ్ లో ఫ్లషింగ్ కి వాడవచ్చు. వేస్ట్ అయిపోయే వాటర్ ని ఫ్లషింగ్ లో ఉపయోగించడం వల్ల ఓవరాల్ వాటర్ డిమాండ్ తగ్గుతుంది. మనం మన కిచెన్ వాటర్ ని కూడా రీయూజ్ చేయవచ్చు. వాటిని మన ఇంట్లో మొక్కలకు వాడవచ్చు. ఈవెన్ వాషింగ్ మెషిన్ వాటర్ కూడా ఫ్లషింగ్ లో వాడవచ్చు. రెండో సొల్యూషన్ ఏంటంటే వాటర్ కన్వర్టర్స్ ని యూజ్ చేయడం. వీటిని ట్యాప్స్ కి బిగిస్తే వాటర్ ప్రవాహం తగ్గుతుంది. అది నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో ఆర్ఓ ఉందనుకోండి, వాటర్ ఫిల్టర్ అయినప్పుడల్లా మిగిలిన వాటర్ ని ఒక బకెట్ లో కలెక్ట్ చేయండి. ఈ నీటిని క్లీనింగ్ కి ఉపయోగించవచ్చు. అప్పుడు గ్రే వాటర్ ని ఫ్లషింగ్ లో వాడతాము. గ్రే వాటర్ అంటే ఒక టాయిలెట్ వాటర్ తప్ప సింక్ ద్వారా, వాషింగ్ మెషిన్ ద్వారా, బాత్ టబ్ ద్వారా ఇంకా ఇతరత్ర వచ్చే నీళ్లు అన్నమాట. డ్రైన్ లోకి వెళ్లే ఈ వాటర్ మన ఫ్లోర్ ని క్లీన్ చేస్తుంది. మళ్ళీ అదే నీరు ఫ్లషింగ్ లో కూడా వాడవచ్చు. ఈ చిన్న చర్యతో ఒకసారికి 20 లీటర్ల నీటిని సేవ్ చేయవచ్చు. ఇంకా సొసైటీ పరంగానైతే ప్రతి సొసైటీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. ఇదే సరైన సమయం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేవి వర్షాకాలంలో రెయిన్ వాటర్ ని పట్టుకుంటాయి. మీ ఇంటి బోర్వెల్స్ ని రీఛార్జ్ చేస్తాయి. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వల్ల మరో పెద్ద ఉపయోగం ఉంది. అవి వరదలను ఆపివేస్తాయి. ఎందుకంటే వీటి వల్ల నీరు డైరెక్ట్ గా గ్రౌండ్ లోకే వెళ్తుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కరువు కాలంలో, వరదల కాలంలో కూడా చాలా లాభదాయకం. కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్స్ కి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చట్టబద్ధం చేశారు అని విన్నాను. వాస్తవంలో చెప్పాలంటే దాని అమలు అనేది ఎలా ఉంటుందో చెప్పలేం. మనం దాయకూడని నిజమేమంటే మనకు తీవ్రమైన వాటర్ షార్టేజ్ ఉంది అని. సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ ఉదాహరణని తీసుకుందాం. 2018లో నీళ్లు లేకుండా తయారయ్యే మొదటి నగరం కేప్ టౌన్ మాత్రమేనని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఎలా వాటర్ షార్టేజ్ ని కేప్ టౌన్ అధిగమించింది అని ఒక
ఆర్టికల్ చదివాను. మొదటి లైన్ ఏం చెబుతుందంటే, గవర్నమెంట్ మరియు మున్సిపాలిటీలు తమ దగ్గర వాటర్ షార్టేజ్ వచ్చిందనే విషయాన్ని దాయలేదు. అక్కడ నీటి సమస్య ఉందని వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నారు. దాన్ని మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం అని చెప్పారు. పొలిటికల్ పార్టీలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు డబ్బు సంపాదించడానికి అర్బన్ డెవలప్మెంట్ అనేది ఒక మంచి మార్గం. వాటర్ బాడీస్ మరియు వెట్లాండ్స్ తక్కువ ధరలకు అమ్ముడుపోతున్నాయి. వాటర్ ట్యాంకర్స్ సప్లై చేయడం ఇప్పుడు ఒక బిజినెస్. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఎంత మొత్తం నీరు వాటర్ ట్యాంకర్ నుండి కారి వేస్ట్ అవుతుంది అని. అదే పాలో, పెట్రోలో ఇలాంటి ఫాల్టీ ట్రక్కులలో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ విధంగానే వేస్ట్ అవుతాయి. పాలు, పెట్రోల్లను అలా కారిపోనిస్తామా? దీనికి ఆన్సర్ నో అని. అదే సమయంలో గ్రే వాటర్ రీసైక్లింగ్ పాలసీ అనేది మన దగ్గర లేదు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన స్టెప్స్ తీసుకుంటున్నారు. దీన్ని రీసైకిల్ చేస్తే ఇరిగేషన్ కి, వెట్లాండ్స్ కన్స్ట్రక్షన్స్ కి వాడుకోవచ్చు. ప్రతి రాష్ట్రానికి తమ సొంత పాలసీ ఉండాలి. ఎందుకంటే దీనివల్ల వాటర్ రీయూజ్ అయి డిమాండ్ తగ్గుతుంది. ఈ వాటర్ రిస్క్ అట్లాస్ ని చూడండి. ఇండియా తీవ్రమైన హై రిస్క్ కేటగిరీలో ఉంది. నేనేమనుకుంటున్నానంటే, ఎప్పుడైతే ఒక స్మార్ట్ సిటీ డెవలప్ అవుతుందో లేక్స్ అనేవి క్రియేట్ చేయబడాలి. వెట్లాండ్స్ కాపాడుకోవడం చాలా అవసరం. వాటి నుండి పార్కులను తయారు చేసుకోవడం, మాంగ్రూవ్ కన్జర్వేషన్ కూడా చాలా ముఖ్యం. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, వాటర్ అనేది ఒక గిఫ్ట్. దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోరాదు.